శివరాత్రి మహోత్సవంలో పిఠాపురం పట్టణం ఐతేనగర్ కరివేపాకుపేట యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడి ఆ వివాదాన్ని కక్షగా మార్చుకున్న కరివేపాకుపేటకు చెందిన ముగ్గురు యువకులు మధ్యాహ్నం ఐతేనగర్ వెళ్లి ఆ ప్రాంతంలో యువకులపై కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 4 యువకులకు గాయాలు కాగా ముగ్గురు యువకులను మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాత్రి నార్మల్గా గొడవ అయింది సార్. గొడవ అయింది అయిపోయింది సార్. మొత్తం మనోడిని మా ఫ్రెండే సార్, వెంకటైన కుర్రాడు మా ఫ్రెండ్ సార్. రాత్రి ఎంతమే కొట్టారు అని అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని కత్తితో కూడా దారుణంగా కొట్టారు సార్. మళ్ళీ నేను అనిపింది సార్. అక్కడ మేము ఆ తప్పు అనేది సార్. రాత్రి మామూలుగా గొడవ అయిపోయింది వచ్చాం సార్. మామూలుగా మా ఫ్రెండ్ అయినా మామూలుగా అడిగితే మళ్ళీ అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ కత్తులతో కూడా దాడి చేశారు సార్. అది అసలు పాత గొడవలో పెట్టుకుని వాళ్ళు కక్షమే వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని ఇలాగ రాత్రి మామూలుగా కామెంట్ చేసేవారని మా చేతిలో దోసుకున్నారని మమ్మల్ని కొట్టారు సార్. రాత్రి 30 మంది వచ్చి కొట్టారని మేము ఇక్కడికి మా పేటలో టిఫిన్ చేస్తున్నాం సార్. టిఫిన్ షాప్ దగ్గర ఆగాం సార్. మనోడు వచ్చి మామూలు మాట్లాడాను సార్. మామూలుగా ఆపితే మనోడు కొన్ని వాళ్ళకి ఫోన్ చేసుకుని కొడిచారు సార్ మమ్మల్ని కత్తులతో కూడా. అలా 30 మంది వచ్చారు సార్. మా వాళ్ళు ఎవరు లేరు సార్. అప్పుడు మా వాళ్ళు మా బాబాయ్ని ఆపుతుంటే సార్ నాది ఐతేనగర్ సార్, పిఠాపురం. వాళ్ళదే జీవన్ నగర్ సార్, బైపాస్ దగ్గర కార్తికేయ హాస్పిటల్ దగ్గర సార్. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ అపార్ట్మెంట్స్లోకి వచ్చారు సార్. వస్తే వాడు మామూలుగా వెళ్తున్నాడని రాత్రి మామూలుగా ఎందుకు అలాగా చేశారు అని అడిగితే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకుని నన్ను ఇలా చేశారు సార్. మళ్ళీ కొట్టారు సార్. ఇలాగ వెళ్ళి వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఎడదీనాకి వెళ్ళినందుకు వీడిని 2 పోట్లు పొడిచేసేసి అందరూ 10 మంది 10 చాకులు పెట్టుకుని ఇక్కడికి కూడా వచ్చారు బాబు. ఎస్సీ గారు రాగానే ఎవరికి వాళ్ళే పారిపోయారు. మేము అలో పొలమని లోన ఉండిపోయాం బాబు. మాకు ఈడియా తీటు రాక మేము సెల్లు గడ్డ తెచ్చుకోలేదు. ఇలా చేశారు. ఎంత దౌర్జన్యంగా మనుషుల్ని ఎలా చంపేయడం కరెక్టా? ఎంత దారుణంగాను.